సహోదరుడు పోసిపల్లి వీరబాబు అలియాస్ జేమ్స్, వేటలపాలెం వీరబాబు జేమ్స్ తమ్ముడు, హైందవ సోదరులను కించపరుస్తూ అవమానపరుస్తూ నీ ప్రసంగాల్లో ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావు. ఇవి ఇప్పుడు హైందవ సోదరులే బయట పెట్టారు. నా ఛానల్లో కాదు కదా లేవి, హైందవ సోదరులు పెట్టినవి ఇవి. ఈ హైందవ సోదరులు నీ గురించి మాట్లాడుతూ ఎన్ని వీడియోలు పెట్టారో. నువ్వు మాట్లాడిన ఒక వీడియో ఏం మాట్లాడావు? ఆది దంపతులైన శివపార్వతుల గురించి మాట్లాడావు, మంగళసూత్రాల గురించి మాట్లాడావు. ఈ మంగళసూత్రాల మీద ఉండే బొమ్మలు వాళ్ళ మర్మావయవాలు అని చెప్పి శివుణ్ణి పార్వతిని అవమానించి మాట్లాడావు. ఆ శివుడు మూడో కన్ను తెరుస్తాడట, ఆ మూడో కన్నుకు సాదృశ్యమే బొట్టు అని చెప్పి ఏదో మాట్లాడావు. నువ్వు నీ నిశ్చితార్థంలో బొట్టు మీ శ్రీమతికి పెట్టడం వివాదం అయింది, అది కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు. గతంలోనే ఇవన్నీ మాట్లాడేశారు. అవన్నీ ఇప్పటికీ వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్లో అలాగే ఉన్నాయి. ఆ తాళి బొట్టు దేనికి గుర్తుని చెప్పా? అది లౌకికమైన ధర్మాల్లో వారు పూజిస్తున్న విగ్రహ సంబంధమైన ఆచారాల్లో వాళ్ళకున్న ఆది దంపతులు ఎవరైతే ఉన్నారో ఆ దంపతులకు గుర్తు. బొట్టు దేనికి? మూడో కొన్ని తెరవకుండా ఒక ఆయన ఉన్నాడుగా, ఆయన తెరవకుండా బొట్టు దేనికి? మూడో కొన్ని తెరవకుండా ఒక ఆయన ఉన్నాడుగా, ఆయన తెరవకుండా ఆ తాళి బొట్టు దేనికి గుర్తుని చెప్పా? అది లౌకికమైన ధర్మాల్లో వారు పూజిస్తున్న విగ్రహ సంబంధమైన ఆచారాల్లో వాళ్ళకున్న ఆది దంపతులు ఎవరైతే ఉన్నారో ఆ దంపతులకు గుర్తు. మీరు పాత తాళి బొట్లు చూడండి, రెండు ఉంటాయిగా లైసెన్స్ బిల్లలు. అందులో ఒక బనుపు లోపలికి ఉంటుంది, ఒక బనుపు పైకి ఉంటుంది. లోపలికున్న బనుపు ఏంటంటే స్త్రీ మానానికి గుర్తు, బయటకు బనుపున్న దానికి గుర్తు ఏంటంటే పురుషుని యొక్క అంగానికి గుర్తు. ఎవరి ఆది పురుష స్త్రీలంటే ఆది దంపతుల పేర్లు, వాళ్ళ నుండి ఉత్పత్తి క్రమం జరిగిందని దానికి గుర్తు చేస్తారు లైసెన్స్ బిల్. అది భయంకరమైన విగ్రహాచారం కనుక పరిశుద్ధ దేవునికి ఇష్టం లేదు కనుక ఖండించు. విగ్రహారాధన ఎంత మొండితనమో మూర్ఖత్వం. అబ్దుల్ కలాం గారు చెంప చెల్లి మనకు ఎగ్జాంపుల్ చెప్తారు. మా నాన్నగారు చిన్నప్పుడు టెంపుల్ తీసుకెళ్ళాడు. తీసుకుని వెళుతూ ఉన్నప్పుడు అబ్దుల్ కలాం గారికి టెంపుల్ కి ముందు సింహద్వారాలు ఉంటాయి. సింహద్వారం వెంటనే నా పిల్లగారు చూసి నాన్న సింహాలు నాన్న అని బయట ఎక్కేసాడు ఆ నాన్న దగ్గరికి. ఏం భయపడతారు, అవి నిజమైన సింహాలు కావు. ఏమన్నా నాకు చూడు ఎలా అరుస్తున్నాయో, మాకు తినేస్తాయేమంటే నాన్న అవి తినవు, అవి విగ్రహాలు, అవి మట్టి సింహాలు, దీన్ని ఏమీ చేయవు. తినవు కాక తినవంటే నిజమా నాన్న అంటే నిజమే నాన్న. టెంపుల్ లోకి వెళ్ళిన తర్వాత అబ్దుల్ కలాం గారు అడిగిన ప్రశ్న చెప్పిన నాన్న అన్నది ప్రశ్న అన్నాడు. ఏమి నాన్న అని అడిగితే అన్న మాట తెలుసా, బయట ఉన్న సింహాలు నన్ను ఏమీ చేయవన్నది నువ్వు చెప్పింది నిజమైతే లోనున్న ఈ దేవుడు ఏం చేస్తారని నన్ను ఇక్కడ తీసుకొచ్చావని. ఇప్పుడు చెంప చెల్లు మన క్వశ్చన్ నేను కూడా అడుగుతా. అబ్దుల్ కలాం ముస్లిం, చిన్నప్పుడు వెళ్తే మస్జిద్కి వెళ్ళాలి, గుడికి ఎందుకు పోయిండు? పైగా అబ్దుల్ కలాం హిందూయిజం ఎంతో ఫాలో అవుతాడు. గీత అంటే నాకు పిచ్చి. ఇంత కాన్ఫిడెన్స్ గా ఇంత తప్పెట్లా మాట్లాడతారు నాకు అర్థం కాదు. చాలా మంది తెలివైన పండితులు చెబుతూ వాళ్ళు అంటున్నారు విగ్రహాల్లో ఏముందని, విగ్రహం వట్టిది కదంటే విగ్రహం వట్టిదే, విగ్రహం వట్టిదే. కానీ అదే విగ్రహం వట్టిదైన విగ్రహం ప్రతిష్ఠ చేస్తారు చూసారా, ప్రతిష్ఠ తెలుసు కదా, అనాయింటింగ్. ఈ ప్రతిష్ఠ చేసినప్పుడు వాళ్ళు ఏమని ప్రతిష్ఠ చేస్తారండి? మీరు వీలైతే ఆ సబ్జెక్ట్ నేను 8 ఎపిసోడ్ చెప్పాను వినండి. అక్కడ తయారు చేస్తున్నప్పుడు ఆ విగ్రహంలో ఏముండదండి. ఆ రోడ్డు పక్కన తయారు చేస్తున్నప్పుడు ఆ విగ్రహంలో ఏముండదు. ట్రాక్టర్ మీద తెస్తున్నప్పుడు కూడా ఏముండదు. నేను ఎంటైర్ ప్రపంచంలో జరుగుతున్న విగ్రహాలు అన్నిటి కోసం చెప్తున్నాను, ఒక ఇండియా కోసం కాదు. అది అక్కడి నుంచి చేస్తున్నప్పుడు ఏముండదు, అక్కడ పెట్టినప్పుడు ఏముండదు. ఎప్పుడు అది దేవునికి విరుద్ధంగా మారుద్దంటే అది అభిషేకం జరుగుతుంది. దాన్ని ప్రతిష్ఠ చేస్తారు. ప్రతిష్ఠ చేసి అభిషేకించి ఎప్పుడైతే ఆరాధనలు ఇచ్చి వాటిని ఆరాధన చేస్తారో అక్కడ ఒక ప్రభావం దిగుతారు. ఇవన్నీ మేము ఆ యూట్యూబ్ ఛానల్ నుంచి తీసుకున్నవే. మరి దీనివల్ల హిందూ సోదరులు నీలాంటి సేవకుల వల్ల మిగిలిన సేవకుల్ని తిట్టడం కొట్టడం చేస్తున్నారంటే నువ్వు ఈ మతం ఉన్మాదాన్ని రేపడానికి కారకుడు అవుతున్నావు. చూసుకో ఒకసారి. అలాగే విగ్రహాల్లో దెయ్యాలు ఉంటే నేను ఇండియాలో ఉన్న వాటి గురించి మాట్లాడలేదు, చాలా దేశాల్లో ఉన్న వాటి గురించి మాట్లాడుతున్నాను అన్నావు. అసలు విగ్రహారాధన అనేది ఎక్కువ ఇండియాలోనే జరుగుతుంది. ట్రాక్టర్ల మీద ఊరేగిస్తారన్నావు. ఈ ట్రాక్టర్ల మీద ఊరేగించేది వినాయకుడిని ఊరేగిస్తారు, ఆ సంగతి తెలుసు. నువ్వు ఇలా మాట్లాడేసి నోటుకొచ్చినట్టు హిందూ సోదరుల్ని రెచ్చగొడుతున్నది తమరే, మేం కాదు రెచ్చగొట్టట్లా. అంటే నీలాంటి వాళ్ళ వల్ల సామాన్య సేవకులకి ఇబ్బందులు ఎదురవుతాయి. ఆయన ఎవరో ఎక్స్ క్రిస్టియన్ ఛానల్లో ఉన్నాయి నీ వీడియోలు పెట్టాడు. ఇదిగో ఇలా మాట్లాడుతున్నాడు ఇతను మంగళసూత్రాల గురించి, మన పార్వతీదేవి గురించి, శివుడి గురించి, ఇంకా నువ్వు ఏవో మాట్లాడేవంట వినాయకుడి గురించి గతంలో. అవన్నీ వాళ్ళు మాట్లాడుతున్నారు, మేం మాట్లాడలేదే.